ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రంజుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి జరిపిన విదేశీ పర్యటన ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలు అధికారికంగా లేదా బహిరంగంగా ఉంటాయి. కానీ ఈసారి పర్యటన వివరాలను ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచిందనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి కొన్ని వీడియోలు లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వీడియోలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారు, ఎవరు కలిశారు అనే అంశాలపై చర్చ సాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాల సుధాకర్ రెడ్డి ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తన విదేశీ పర్యటన వివరాలను దాచడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్పై ఉన్న చంద్రబాబు విదేశాలకు వెళ్లడం కోర్టు నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన వాదించుతున్నారు. బెయిల్ షరతుల ప్రకారం నిందితులు దర్యాప్తు సహకరించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని, కానీ ఈ రహస్య పర్యటనను అనుమానాలను త్రావిస్తున్నాయని పొన్నవాలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొన్నవాల సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. లీక్ అయిన వీడియోలను మరియు ముఖ్యమంత్రి పర్యటనలో గోప్యతను సాక్ష్యాలుగా కోర్టు ముందు ఉంచాలని ఆయన భావిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ మరియు ఇతర కేసుల్లో చంద్రబాబుకు లభించిన బెయిల్ను రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల నుంచి వివరాలు సేకరించి కేసులను ప్రభావితం చేసేలా చంద్రబాబు వివరిస్తున్నారని పొన్నవాళ్ళు ఆరోపించుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనను రాజకీయం చేయడం తగదని, కుటుంబంతో కలిసి వెళ్లిన ప్రైవేట్ టూర్ను రహస్య పర్యటనగా చిత్రీకరించడం వైకాపా కుటుంబ భాగమని వారు కుట్రలో భాగమని వారు వాదిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారో ప్రజలు తెలియాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాయి. పర్యటన వివరాలు దాచడం వల్లనే లీక్ అయిన వీడియోలు వంటి ప్రచారాలకు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొన్నవాల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే చంద్రబాబుకు చిక్కులు తప్పవని తెలుస్తుంది. బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో పొన్నవాళ్ళు చూపించే సాక్ష్యాధారాలు ఎంతవరకు నిలబడతాయనేది ఇప్పుడు ఉత్కంఠత మారింది. కోర్టు పర్యటన వివరాలను సమర్పించాలని ఆదేశిస్తే ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇస్తుందనేది ఆసక్తికరం. ఏది ఏమైనా ఈ విదేశీ పర్యటన వివాదం ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు దారి తిరిగేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తుపై మరియు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు బెయిల్ రద్దుకు సంబంధించి పొన్నవాల సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోని ప్రధాన అంశాలను మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిగతా వీడియోస్లో దీని గురించి క్లుప్తంగా వివరిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.